శ్రీరాముడి జీవితం యావత్తు మానవాళికి ఆదర్శమని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ జీవించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సతీమణి కందుల వసంతలక్ష్మి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కొండెపల్లిలో రోడ్లో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం కలశ మహోత్సవంలో ముఖ్య అతిథిగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సతీమణి కందుల వసంతలక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తుల కొరకు రామాలయం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్పాహారం వడ్డించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శ్రీరాముడు ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా నడుచుకున్నాడు, ఏది సరైనదో అదే చేశాడు. మన జీవితాలలో కూడా మనం ధర్మాన్ని అనుసరించాలని తెలిపారు. తన తండ్రికి ఇచ్చిన మాట కోసం శ్రీరాముడు తమ రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళాడు. తన కుటుంబం మరియు స్నేహితుల పట్ల కూడా ఆయన అంకితభావంతో ఉన్నాడు. తన భార్య సీతను రావణాసురుడు అపహరించినప్పుడు ఆమెను రక్షించడానికి ఆయన కఠినమైన పోరాటం చేశాడు. తన లక్ష్యాన్ని సాధించడానికి నిబద్ధతతో ఉండటం అవసరం. శ్రీరాముడు తన సుఖాలను త్యాగం చేసి ప్రజల కోసం అడవులలో జీవించాడు. త్యాగం చేయడం ద్వారా మనం గొప్ప విషయాలను సాధించగలమని ఆయన జీవితం తెలియజేస్తుంది. శ్రీరాముడి జీవితం మానవాళికి ఒక గొప్ప ఆదర్శం. ఆయన గుణాలు మన జీవితాలలో అలవర్చుకుంటే మనం కూడా గొప్ప వ్యక్తులుగా ఎదగవచ్చునని తెలిపారు.